श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణము 205వ భాగం 205వ భాగం వశిష్ఠ మహర్షి బోధని కొనసాగిస్తూ ఉన్నారన్నమాట. రామయ్య, అసలు ఈ రమణరాజు కథ నీకు ఎందుకు చెప్పానో తెలుసా? ఇక్కడ యోగ వాసిష్టంలో కథలన్నీ కూడాను విచిత్రంగా ఉంటాయి, ఆఖ్యానాలన్నీ కూడాను. ఏమిటిది? ఒక్కొక్కసారి బాగా ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి భూమికల్లో ఉన్నటువంటి వారికి ఈ కథలు కూడాను కొంచెం తలనొప్పిగా కూడా అనిపిస్తాయి అన్నమాట. కానీ ఆ కథలో ప్రతి అంశానికి ఒక అర్థాన్ని మహర్షి మళ్ళీ సమీక్షలో చెప్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఇక్కడ వశిష్ఠ మహర్షి చెప్తాడు, ఇంత పెద్ద కథ, లవణ మహర్షి కథ, లవణరాజు కథ నీకు అంతా ఎందుకు చెప్పానో తెలుసయ్యా? ఈ ప్రపంచం రూపంగా కనిపించేదంతా కూడాను పరమాత్మే అని చెప్పడానికే నేను ఇదంతా చెప్పాను. కనిపించే సంసారం అంతా కూడాను మనసు చేసేటువంటి ఇంద్రజాలమే, ప్రపంచము సృష్టి ఇదంతా మనసు యొక్క ఇంద్రజాలమే అని చెప్పడానికే చెప్పాను. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటయ్యా రామా అంటే, మనస్సుని అమనస్కం చేసుకో, మనస్సుని పూర్తిగా నీ యొక్క నియంత్రణలో పెట్టుకో, మనసును నియంత్రించుకో, మనసు లేకుండా చేసుకోవాలి. అది ముఖ్యమైనటువంటి విషయం ఈ ఉపాఖ్యానాలన్నీ చెప్పడం అర్థం అన్నమాట. ఎప్పుడైతే ఆ అమనస్కం చేసుకుంటావో అప్పుడు నువ్వు బ్రహ్మానుభవానికి, ఆత్మానుభవానికి నీవు యోగ్యుడిగా అవుతావు. మనస్సుని అమనస్కం చేసుకోవడమే బ్రహ్మానుభవానికైనా ఆత్మానుభవానికైనా ఉన్న ఏకైక దారి ఏదంటే, నువ్వు బ్రహ్మానుభవాన్ని పొందాలంటే, ఆత్మానుభవాన్ని పొందాలి, కేవలం నీ మనస్సుని అమనస్కం చేసుకోవడమే. ఆ మనసుని అమనస్కం చేసుకోవడం ఎలా అని నిరూపించడానికే నీకు ఇప్పుడు ఈ కథ అంతా చెప్పాను అబ్బాయి. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటయ్యా రామ అంటే, మనసు యొక్క స్వరూపాన్ని బాగా విచారించు. అలా ఎలా విచారిస్తాను? నాకు ఏదైనా స్టెప్స్ చెప్పండి, ఒక దశలు చెప్పండి గురుదేవా అని అడుగుతావేమో. నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ అంశాలన్నింటినీ నువ్వు వరుసగా గుర్తుపెట్టుకున్నావంటే, బాగా విచారించావంటే నువ్వు ఖచ్చితంగా మనస్సుని అమనస్కం చేసుకుంటావయ్యా అంటూ చెప్తున్నారు వశిష్ఠ మహర్షి. ఏమన్నాడు? మొట్టమొదట ముందు ఈ ప్రపంచం అంతా మనసు చేసే కల్పన అనేటువంటి విషయాన్ని బాగా మరిచిపోకుండా గుర్తుపెట్టుకో అంటున్నాడు. ఫస్ట్ ఈ కనిపించేటువంటి సృష్టి అంతా కూడాను మనసు చేసేటువంటి కల్పన, మనసు చేసేటువంటి మాయాజాలం ఇది అని తెలుసుకో. కనిపించే సృష్టి అంతా మనసు చేసే మాయాజాలం ఎలా అంటారేమో. నేను ఇప్పుడు అటువైపు చూస్తున్నాను, నాకు ఒక చెట్టు డ్రాగన్ చెట్టు కనపడుతోంది, డ్రాగన్ ఫ్రూట్ చెట్టు. ఎలా చూస్తున్నాను దాన్ని? నా మనస్సు నా కంటి ద్వారా దాన్ని మీద ప్రతిఫలిస్తే, ఆ యొక్క వృత్తి తీసుకుంటే అప్పుడు నేను ఆ చెట్టు యొక్క నా రూపాన్ని నేను మనసులోకి వస్తాను. నేను చూడలేదనుకోండి, చెట్టు లేదు. ఇది మనసు కల్పించడం అంటే బేసిక్గా. కాబట్టి మొట్టమొదటి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీకు కనిపించే ప్రపంచం అంతా, ఈ సృష్టి అంతా, ఈ పదార్థాలన్నీ కూడాను కేవలం మనసు చేసేటువంటి మనసు కల్పించేటువంటి సృష్టి, మనసు చేసేటువంటి కల్పనే అనేటువంటిది నువ్వు మొట్టమొదటి గుర్తుంచుకోవాలి. ఇక్కడ తర్వాత రెండవది, ఇప్పుడు మనసు అంటే ఎలా మన మనసు ఏంటి? మనసు అంటే శుద్ధ చైతన్యం మీద ఆ మాయా సంపర్కం వల్ల కలిగిన స్పందనే మనస్సు, అంతే కదా. కదలిక లేనటువంటి నిష్క్రియమైనటువంటి ఆ చైతన్యం మీద, చైతన్యంలో ఒక కదలిక తొణుకు పుట్టిందంటే ఆ తొణుకే ఆ తొణుకులు 1 2 3 గట్టి పడితే అదే మనస్సు.
అర్థమవుతుందా? రెండవది ఏంటంటే శుద్ధ చైతన్యంపై మాయా సంపర్కం వల్ల కలిగినటువంటి స్పందనే మనసు. మనసు ఎక్కడ వచ్చిందయ్యా అంటే శుద్ధ చైతన్యంలో. ఎలా వచ్చిందయ్యా అంటే ఆ స్పందన వలన వచ్చింది. దేని వలన వచ్చిందంటే మాయ యొక్క కూడికతో వచ్చినటువంటి స్పందన. ఆలోచన తొణకుండా ఉన్న జ్ఞానంలో ఆలోచన తొణుకు ఏర్పడితే అక్కడనే మనసు యొక్క పుట్టుకకి నాంది అన్నమాట. సరే, కాబట్టి ఇది విషయం మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం దీన్ని. ఇక మూడవ విషయానికి వస్తే, ఇక ఇప్పుడు ఆ చైతన్యంలో కలిగినటువంటి స్పందమే కదా మనస్సు అనుకున్నాం. కాబట్టి మనసుకు మూలం ఎవరు అంటే ఆత్మ చైతన్యమే. ఇవి చాలా బేసిక్ పాయింట్స్ అనమాట. మంచి మహాత్ములు చెప్తున్నటువంటి అనాలిసిస్ చేసి చెప్తున్నటువంటి మాటలు ఇవి. వీటిని క్రమంగా మనం అవగతం చేసుకోవాలి. మహానుభావులు కృషి చేసి చెప్పినటువంటి మాటలు అన్నమాట. అర్థమైందా? ఏంటి చైతన్యంపై చైతన్యం యొక్క స్పందనే మనసు అంటున్నాం. కాబట్టి మనసుకు మూల స్వరూపం ఏదంటే చైతన్యమే. ఇప్పుడు ఏమనుకున్నాం? ఈ ప్రపంచం అంతా మనసు కల్పనే అనుకున్నాం మొట్టమొదటిది. అసలు మనసు అంటే ఏంది అనుకున్నాం? చైతన్యంలో కలిగే స్పందమే మనసు అనుకున్నాం. మరి ఈ ఎక్కడి నుంచి పుట్టుతుంది, పుట్టుక ఎక్కడా అని మూడో విషయం ఏమనుకుంటున్నాం? చైతన్యమే దీని యొక్క మూల స్వరూపం అని తెలుసుకున్నాం, మూడో అంశం. ఇక తర్వాత ఏంటి? ఒక మూల స్వరూపమైనటువంటి చైతన్యంలోంచి మనసు పుట్టింది. కాబట్టి ఈ ప్రపంచం యొక్క అసలు స్వరూపం కూడా చైతన్యమే. సన్మాత్రమే అంటాం, సత్మాత్రమే. కాబట్టి ప్రపంచం యొక్క ఎక్కడి నుంచి పుట్టిందంటే మనసు ఎక్కడి నుంచి పుట్టింది? చైతన్యంలోంచి పుట్టింది. కాబట్టి ప్రపంచం కూడా ఎక్కడికి, దీని మూల స్వరూపం ఏది అంటే చైతన్యమే. కాబట్టి రామయ్య, నువ్వు ఇదంతా విన్నాక నువ్వు చేయాల్సింది ఏంటంటే కనిపించేటువంటి దృశ్య పదార్థాల మీద ఆసక్తి పెట్టుకోకూడదు. అందుకు నేను చెప్తున్నాను ఇవన్నీ. ఈ కనిపించేటువంటి దృశ్యం మీద, ఈ ప్రపంచం మీద ఆసక్తిని పెట్టుకోవద్దయ్యా. ఈ దృశ్య పదార్థాలన్నిటికీ స్వరూపం ఏదంటే సత్స్వరూపమే, చైతన్యమే దీని యొక్క అసలు స్వరూపం. ఇది పైకి కనిపించేదంతా పరమాత్మే ప్రపంచంగా కనపడుతున్నాడు. పైకి కనిపించేటువంటి నామ రూప క్రియాత్మక ప్రపంచం అంతా కూడాను భ్రాంతి మూలకంగా నీకు కనపడుతుంది. ఇందులో ఉన్నదంతా నీ జ్ఞానమే ఇలా భ్రాంతిలాగా కనపడుతుంది కనుక ఇటువంటి వాటిపైపు నువ్వు భ్రాంతి ఏది పెట్టుకోవద్దయ్యా. ఇది నీకు చెప్తున్నటువంటి 5వ అంశం. అర్థమైందా? వీటి మీద భ్రాంతిని పెట్టుకోవద్దు. ఇక తర్వాత ఏంటి అంటే ఈ మనసు కూడా ఎలాంటిదంటే ఇది కూడా జడమే, చైతన్యం కాదు. మనసు కూడా జడమే. మనసులో వచ్చే ఆలోచన జడమే, మనసు జడమే, ప్రాణం జడమే, దేహం జడమే. ఒక లోపల ఉన్నటువంటి ప్రత్యేగాత్మ ఒకటే చైతన్యం అన్నమాట. అర్థమవుతుందా? ఈ మనసు కూడా అనాత్మ పదార్థమే కాబట్టి అది కూడా దృశ్యమే. కాబట్టి దాన్ని ఏం చేయాలి? నువ్వు ఆ మనసుని దూరం చేయవయ్యా, దూరంగా పెట్టు దాన్ని. ఇలా వశిష్ఠ మహర్షి ఎలా పెట్టమంటున్నాడంటే దూరదేశాలకు వెళ్ళిన చుట్టం, మీ వాడు ఎవడో ఒకడు బాగా దగ్గర చుట్టమే కానీ అమెరికాలో ఉన్నాడు అనుకోండి, వాడి వల్ల నీకేం ఉపయోగం ఉండదు ప్రస్తుతం. వాడు ఎందుకు పనికిరాదనమాట. కాబట్టి దూర ప్రదేశానికి వెళ్ళిన చుట్టంలాగా భావించు ఈ మనసుని అంటున్నాడు వశిష్ఠ మహర్షి. దూరంగా ఉన్నటువంటి వాడు నీకు అవసరమైనప్పుడు, అర్జెంటుగా నీకు ఏదన్నా సహాయం కావాలన్నప్పుడు వాడి వల్ల నీకేం ఉపయోగం ఉండదు. కాబట్టి దూరదేశానికి వెళ్ళిన చుట్టంలాగా చూడు ఈ మనసుని. అదొక బండరాయి అనుకోవయ్యా. ఇంకా చెప్పాలంటే దాని పట్టి ఎటువంటి మక్కువ పెట్టుకోవద్దు, దాన్ని దూరం పెట్టు అంటున్నాడు 6వ అంశంగా. ఇక 7వది ఏంటంటే మనస్సు అనేది అసలు లేదని తెలుసుకోవయ్యా. ఎలా మనసు అనేది లేదు? మనసు అంటే ఏంది? ఆలోచనల సమాహారం. ఒక చిన్న ఆలోచన, పెద్ద ఆలోచన, ఇంకొక ఆలోచన అన్నీ కలిగి గట్టి పెడితే మనసు. ఎర్ర నల్ల తెల్ల దారాలన్నీ చిక్కుముడితే అది మనసు అంటాం అనమాట. ఏ దారం ఆ దారం ఎప్పదీసేస్తే అక్కడేమీ చిక్కు లేదనమాట, మనసే లేదు. మనసు అంటే ఆలోచనల సమాహారం. కాబట్టి అసలు మనసు అనేది లేదని తెలుసుకోవయ్యా. ఇది నేను చెప్తున్నటువంటి 7వ అంశం నీకు. ఒకవేళ నువ్వు అలా తీసుకోలేవనుకో, మనసు లేదు అని నువ్వు అనుకోలేవు అనుకో, అటువంటిప్పుడు కనీసం ఇలాగైనా భావించు. ఎలాగా? అది ఉండి లేనట్టు, లేకపోయినా సరే ఉన్నట్లుగా కనిపించే ఒక మిథ్య అనేటువంటి గుర్తు, మిథ్య అనేటువంటి భావన పెట్టుకో. అసలు లేదు అని నువ్వు అనుకోలేకపోతే అది మిథ్య అనైనా నువ్వు దాన్ని నమ్ము అంటున్నాడు. ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని నువ్వు పట్టుకోవయ్యా. ఇక 8వ అంశం ఏంటంటే నీ సాధన సులువుగా జరగాలంటే
నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతిని పొందాలంటే, ముముక్షత్వంలో నీవు ముందు సాగాలంటే నువ్వు మనసును బాగా శుద్ధి చేసుకోవయ్యా. ఇప్పుడు చెప్పాను కదా మనసుకి ఈ లక్షణాలన్నీ. ఈ మనసుని నువ్వు శుద్ధి చేసుకో. ఎలా శుద్ధి చేసుకుంటావంటే నిష్కామ క్రియలతో. నువ్వు చేసేటువంటి పని దైవహితము పరహితము అయినటువంటి కర్మలను చేస్తూ వాటి ఫలాలను దైవానికి అర్పిస్తూ నిష్కాముడవై నీవు చేసేటువంటి ఆ పనుల వలన నీ యొక్క మనసు శుద్ధమవుతుంది. నిష్కామ కర్మలను చేయవయ్యా. అప్పుడు అంటున్నాడు. అయితే ఇక్కడ ఏంటంటే మన రామయ్య పాపము ఈ మళ్ళీ వశిష్ఠుడే చెప్తున్నాడు. ఇక్కడ రామయ్యకి మనం కాదు చెప్పేది. వశిష్ఠుడు ఏమంటున్నాడంటే, నీకు ఆ భయం లేదబ్బాయి, నీవు నిష్కామ కర్మ యోగం ఎప్పుడో శీలించేసావు, కృత జన్మలోనే చేసి ఉండావు, నీ చిత్తం ఇప్పుడు బాగా శుద్ధంగా ఉంది, నీ చిత్తాన్ని శుద్ధం చేసుకోవాల్సిన పని అయితే లేదు, చిత్తశుద్ధి కోసం నువ్వు ఏ కర్మలో చేయాల్సిన పని లేదయ్యా అని కూడా వశిష్ఠ మహాదేవుడే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఇక పదవ అంశం ఏంటంటే, నీవు ఇప్పుడు ఈ శుద్ధమైనటువంటి చిత్తంలో నువ్వు ఉన్నావు కదా. మామూలు సాధకుడు అయితే చిత్తాన్ని శుద్ధం చేసుకోవాలా నిష్కామ కర్మయోగంతో అన్నాడు. నీ చిత్తం అయితే శుద్ధంగానే ఉంది అన్నాడు. కాబట్టి నువ్వు చిత్తం శుద్ధమై ఉన్నది కదా, నీవు చేయాల్సింది ఇప్పుడు ఏంటంటే పదవ అంశము, నువ్వు ఇక సత్సాంగత్యాన్ని శాస్త్రాభ్యాసాన్ని చేపట్టు. సత్సాంగత్యాన్ని నువ్వు చేస్తూనే ఉన్నావు. ఇప్పుడు మనం చేసేది సత్సాంగత్యమే. ఇప్పుడు మనం కూడా చేసేది సత్సాంగత్యమే. నేను చెప్తున్నది మీరు వింటున్నారంటే ఇది కూడా సత్సాంగత్యం అనమాట. ఇంకా శాస్త్రాభ్యాసం, మూల శాస్త్రాలను నువ్వు పఠించవా. ఆ శాస్త్రాభ్యాసం కూడా చేస్తున్నాడు. యోగ వాసిష్టాన్ని ఆయన అభ్యాసం చేస్తున్నాడు. కాబట్టి నీకు ఆ శాస్త్ర సాంగత్యము లభ్యమైంది, సత్సాంగత్యము లభ్యమైంది. ఇప్పుడు ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, కొంచెం ప్రయత్నం చేస్తే శుభేచ్ఛ అనేటువంటి జ్ఞానభూమిలోకి వెళ్ళిపోతావయ్యా నువ్వు. మనం చెప్పుకున్న జ్ఞానభూమి కల్లా మొట్టమొదటిది శుభేచ్ఛ. ఈ ఈతి బాధలు పడుతూ అనాది కాలంగా పడుతూ లేస్తూ ఒకానొక టైంలో ఏమిటిది, నేను ఎందుకు ఇలా ఉన్నాను, దీని నుంచి బయటపడే మార్గం ఏంటి అనేటువంటి విచారణ వస్తుంది అనుకున్నామే, దాన్ని శుభేచ్ఛ అంటాం. ఇప్పుడు నేను చెప్పినటువంటివన్నీ కానీ శీలించి రెడీగా ఉన్నట్లయితే శుభేచ్ఛ అనే జ్ఞానభూమికని ఈజీగా అందుకుంటాడు ఆ సాధకుడు. కాబట్టి వీటిని మనం గతంలోనే చెప్పుకున్నాం, మళ్ళీ ఇప్పుడు నేనేం చెప్పబోవటం లేదు. ఈ జ్ఞానభూమికలో 7వ భూమిక ఉందే, ఇది మాత్రము తురియక్ స్థితి. ఇది చాలా ముఖ్యమైన స్థితి అయ్యా. బ్రహ్మ వరిష్ట స్థితి అనుకుంటాను దాని పేరు. కాబట్టి అది కానీ లభించిందంటే నువ్వు సమాధిలోనైనా ఉండిపోవచ్చు, లేదా లోకం మీద అనుగ్రహంతో లోక కళ్యాణం కొరకు నువ్వు లోకంలోనైనా ఉండొచ్చు, అటు సమాధిలోనైనా ఉండవచ్చు. ఎలాగా ఉన్నా నువ్వు సుఖంగానే ఉంటావు ఆ జ్ఞానభూమి 7వ జ్ఞానభూమి కనుక నువ్వు అందుకుంటే. కాబట్టి నేను నిరూపించాలనుకున్నాను. ఇది నిరూపించిందంతా కూడా నీకు స్పష్టమైంది కదా. కాబట్టి ప్రపంచ ఉత్పత్తికి పరమాత్మ కేవలము నిమిత్తము ఉపాదాన కారణమయ్యా. నిమిత్తం అంటే కుమ్మరి నిమిత్త కారణం, మట్టి ఉపాదాన కారణం. ప్రపంచం తయారైనటువంటి ఈ కుమ్మరి ఎటాటోడంటే ఆ మట్టి కూడా పరమాత్మే అనమాట. నిమిత్త ఉపాదాన కారణాలు పరమాత్మేనయ్యా అంటూ ముగిస్తున్నారు వశిష్ఠుల వారు ఈ ఎపిసోడ్లో. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి శాంతి.